నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ వహీదా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు ఈ రోజు మీ అందరికీ ఒక మంచి రెసిపీ చూపిద్దామని వచ్చేసానండి మరి అదేంటో కాదు ఎండు రొయ్యల కర్రీ ఈ ఎండు రొయ్యలు చాలా రకాలుగా వండుతారు మరి ఈ రోజు నేను మీ అందరి కోసం బీరకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ వండబోతున్నాను ఇది చాలా టేస్టీగా అసలు అన్నంలో కొంచెం కలుపుకున్నా చాలండి అన్నం మొత్తం తినేయొచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దామా కావాల్సిన పదార్థాలు ఎండు రొయ్యలండి ఒక 100 గ్రాములు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో వేసి పెట్టుకోండి ఎండు రొయ్యలకి మనకి క్వాంటిటీ ఏముండదు మీ ఇష్టం 100 గ్రాములకు మించి ఎన్నైనా తీసుకోవచ్చు అలాగే 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి పావు కిలో బీరకాయ తీసుకొని ఇలా పీల్ తీసేసుకొని పీల్ మరీ శాంతం తీయకండి లైట్గా తీసి చేదుందేమో చూసుకొని ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోండి ఒక పావు కిలో టమాటాలు ముక్కలు కట్ చేసుకోండి 4 పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు 2 టేబుల్ స్పూన్ పచ్చికారం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వీటితో ఇప్పుడు మనం బీరకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసేద్దాం లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో మనం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు బీరకాయకి చాలా తక్కువే పడుతుంది మనకి ఆనియన్స్ రొయ్యలు ఫ్రై అవ్వడానికి వేస్తే సరిపోతుంది చూసారా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ తీసుకోవాల్సింది ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఆనియన్ వేసుకోండి ఆనియన్ని కొంచెం మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత మనం ఇందులో ఎండు రొయ్యలు యాడ్ చేసుకున్నాము ఎండు రొయ్యలు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయింది అనుకోండి మనకి వాసన అనేది అసలు ఉండదు కొంతమంది ఈ వాసనకే తినరు కానీ ఇలా చేసుకోండి అస్సలు స్మెల్ అనేది రాదు చాలా బాగుంటుంది ముందుగానే ఫ్రై చేసేసుకోండి ఎండు రొయ్యలను కూడా ఎండు రొయ్యలు కూడా చాలా రకాలు చేయొచ్చు మనం గోంగూరలో వేసుకోవచ్చు ప్లెయిన్ టమాటాలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు మరో రకం కూడా మీకు చేసి చూపిస్తాను ఈరోజు మనం చేస్తుంది బీరకాయ టమాటా ఎండు రొయ్యలు ఇప్పుడు ఇది కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము చూడండి ఆనియన్ కూడా హాఫ్ వరకు ఫ్రై అయిపోయింది మరీ ఎక్కువ రోస్ట్ అవ్వక్కర్లేదు ఇలా హాఫ్ వరకు ఫ్రై అయ్యాక మనం కడిగి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము వాటర్ అంతా తీసేసి ఇలా డ్రైగా వేసుకోండి దీంట్లో ఇసుక ఉంటుందండి మీరు కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కడుక్కోండి అప్పుడు ఇసుక ఏమన్నా ఉన్నా పోతుంది మనం చేసే పద్ధతిలో చేస్తే ఏ కర్రీ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది మనం వండే విధానంలో ఉంటుందండి ఏదైనా ఇది చూడండి మీరు మళ్ళీ తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చింది ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు కావాలంటే చూసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఈ ఉప్పు పసుపులో ఈ ఎండు రొయ్యలు ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవనిద్దాము ఆ తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవచ్చు దీన్ని కొంచెం సేపు మూత పెట్టేద్దాము మూత తీసి చూద్దామా చూడండి ఆయిల్లో మనకి ఎండు రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా మంచి కలర్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులో టమాటా బీరకాయ కూడా యాడ్ చేసేసుకున్నాము 2 ఒకసారి వేసేసుకోవచ్చు అండి ఎందుకంటే బీరకాయలో నీరు ఉంటుంది టమాటాలో కూడా నీరు ఉంటుంది కదా ఇలా 2 ఒకసారి యాడ్ చేసుకోవచ్చు బీరకాయ మాత్రం చేదుందేమో చూసుకోండి చేదుంటే మళ్ళీ కూర అంతా పాడైపోతుంది టమాటా ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకున్నాము చూడండి చక్కగా ఇందులో ఉన్న నీరుతో మనకి ఇది మొత్తం మగ్గిపోతుంది మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ టమాటాలో ఉన్న నీరు బీరకాయలో ఉన్న నీరు మొత్తం సరిపోతుంది ఉప్పు మీకు కావాలంటే చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి టమాటా బీరకాయ చక్కగా మగ్గి వాటర్ బయటకు వచ్చేసింది కదా మనకి ఈ వాటర్లో ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము
బీరకాయ టమాటా రెండు కూడా ఒకేసారి మగ్గిపోతాయి, మనకి పెద్దగా టైం పట్టదు. బీరకాయ చాలా లేత బీరకాయ తీసుకోండి, ఇంకా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటా ఎంతవరకు మగ్గిందో. చూడండి, టమాటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది, బీరకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది. ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. కారం యాడ్ చేసేసి కొంచెం సేపు ఆ కారాన్ని కూడా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు మంచి స్మెల్ ఉంటుంది. కర్రీ ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్లో కారం ఫ్రై అయితే కర్రీ ఎప్పుడు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలు అయిపోయింది, మూత తీసి చూద్దాం. కారం కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువ అక్కర్లేదు. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి టమాటా బీరకాయ అన్నీ మగ్గిపోయినాయి కదా, ఇంకెక్కువ వాటర్ అక్కర్లేదు. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం సేపు దీన్ని ఉడకనిద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, వాటర్ కూడా చక్కగా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేస్తే మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. చక్కగా ఆయిల్ పైకి తేలి ఇంకేమైనా నీరు ఉంటే మొత్తం లాగేస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాము. చూడండి, కొత్తిమీర కూడా మనం యాడ్ చేసేసాం కదా, ఎంత బాగా వచ్చిందో కర్రీ, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. చక్కగా ఆయిల్ పైకి తేలి మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఈ కర్రీ కొంచెం అన్నంలో కలుపుకున్నా కూడా చాలా టేస్ట్గా కడుపు నిండా తినేస్తాము. మరి దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ అయితే నాకు వస్తుంది. మరి మీ అందరు కూడా ఇంట్లో వండేసేయండి, మీకు కూడా ఇలాగే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంతేనండి, ఎంత సింపుల్గా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో బీరకాయ టమాటా ఎండు రొయ్యల కర్రీ మనకి రెడీ అయిపోయింది. మీ అందరికీ ఈ కర్రీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ అందరికి కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.